దాంతోపాటు సార్ అయిపోయిందా గ్రీన్ కార్డ్ ఈ H1Bకి సంబంధించి వేజ్ పెంచడానికి సంబంధించి ఇంకేమన్నా మీరు యాడ్ చేస్తారు సార్? అంటే నాకు పెద్దగా దానిపైన అవగాహన ఉండదు కాబట్టి నేను అడిగిన కాకుండా ఇంకేమన్నా మీరు లేదండి, H1B మనం కవర్ చేసినాం. లేదు. ఓకే. ఇంకోటి నేను వింటోంది ఇదేంటి, కొంతమంది యూట్యూబర్స్ ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన H1B ఉందా, వాళ్ళు ఏ వీసా పైన ఉంటున్నారు ఏంటి చెక్ చేసి మరి వీడియోస్ చేయడం చూస్తున్నా. కొంచెం అలార్మింగ్గా అనిపించింది కొన్ని వీడియోస్. అంతకుముందు ఇప్పుడు మనం 2-3 months బ్యాక్ ఒకటి మాట్లాడుకున్నాం. అదేంటి, అది కన్సల్టింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళింది ఒక ఆవిడ. ఇది స్ట్రీట్లో పనిచేసిన ఒక హోటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఒక యూట్యూబర్ చేసిన వీడియో చూసారంట. అచ్చా, మీరు చెప్పేది ఏంటంటే ఒక రెస్టారెంట్ కూడా కాదు, మన ఇట్లా మన ఫుడ్ ట్రక్ దాంట్లో ఉండి అతను చేసింది. అంటే అతను ఏమంటాడంటే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా మీకు. అతను ఏమంటాడంటే, నేను H1 మీద ఉన్నా, ఆయన H1 మీద ఉన్నా అని ఆమె అంటది. ఆయన ఏమంటాడంటే, నేను భార్యకి హెల్ప్ చేసానికి వచ్చినా అని ఆయన అంటాడు. ఈమె ఏమంటదంటే, నువ్వు ఆర్డర్లు తీసుకుంటావు అని ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే, నేనేమో ప్రింటర్ చెక్ చేయడానికి వచ్చినా, మా ఆవిడ ప్రింటర్ పని చేస్తుందని చెక్ చేయడానికి వచ్చినా అని అంటాడు అన్నమాట. సో ఓవరాల్ గా ఈ విజిలాంటీస్ అన్నది ఎక్కువైపోయినాయండి అక్కడ. ఇదివరకు మన ఇండియన్స్ టార్గెట్ కాకుండే. ఇప్పుడు ఏమైతుందంటే, పర్టికులర్ గా డల్లస్ లా బాగా ఇండియన్స్ టార్గెట్ అవుతుందండి అక్కడ. మీరు డల్లస్ బోండి, అక్కడ నిజం చెప్పాలంటే మీకు ఇక్కడ పోయి మీరు ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్లో పోతే తెలుగు మాట్లాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారండి. అవును, మన పొరుగున కూడా తెలుగు మాట్లాడరు. అదే మీరు డల్లస్ పోండి, ఆడ తెలుగు ఆడందరూ తెలుగు మాట్లాడుతా అంటారు. ఓకే. మా మరదలు అంటే, మా ఆవిడ ఢిల్లీ నుంచి, మా మరదలు కూతురు వచ్చి అంటది నన్ను, అంకుల్ టీచ్ మీ తెలుగు. నీకెందుకు తల్లి, వై డు యు నీడ్ తెలుగు అని అడిగి. ఆల్ మై ఫ్రెండ్స్ స్పీక్ తెలుగు, ఐ కాంట్ స్పీక్ తెలుగు అంటదా. ఇది పరిస్థితి అండి. డల్లాస్ లో, ఆస్టిన్ లో ఇది పరిస్థితి అన్నట్టు. అట్లా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు మన వాళ్ళ మీద. సో అందులో భాగంగా కూడా ఈ పర్టికులర్ ఈ ఫుడ్ ట్రక్ మీరు అన్నదే అయింది. ఇట్లా సేమ్ అదే సారా గంజాలెస్ అని ఒక ఆమె ఉందండి, ఆమె చేసి. సో అంటే ఒక రకంగా ఇండియన్స్ పైన, పర్టికులర్ తెలుగు వాళ్ళపైన ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా సార్? స్ప్రెడ్ అవుతూ పోతుందా? మంచిదేనా ఏంటి అసలు దాని ఇంపాక్ట్ ఏంటి? చాలాసార్లు మీరు చెప్పారు, మన వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకో దగ్గర ఉన్నాం, వాళ్ళ పద్ధతి ఉండాలి, ఇవన్నీ. అంటే కొద్దిగా డల్లస్ లో అతి చేష్టలు ఎక్కువైపోయినాయండి. అవునా? అతి చేష్టలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు థామస్ జెఫర్సన్ ఉంటది. థామస్ జెఫర్సన్ అంటే అతను మొత్తం అసలు డెమోక్రసీకి ఫాదర్. అతను అక్కడ తీసుకుపోయి గాంధీని పెడతా అంటే, దాన్ని మొత్తం స్ట్రీట్ నేమ్ దాని పేరే మార్చేసి గాంధీని పెడతా అంటే, గాంధీ కూడా లైకబుల్ క్యాండిడేటే, కానీ థామస్ జెఫర్సన్ వాళ్ళకి మహా ఫేమస్ అక్కడ. మన దేశంలో మనం గాంధీని పెట్టుకోవడం వేరే. గాంధీని అంటున్నాం, ఆయన ఆడబెట్టు. తర్వాత ఏంటంటే, వాళ్ళకు మూర్తి విగ్రహం అన్నది వి డోంట్ బిలీవ్ ఇట్. అంటే నాట్ ఓన్లీ బిలీవ్, వాళ్ళ దాంట్లో దాన్ని స్ట్రైక్ చేయాలని ఉంటది వాళ్ళకి. ఆ బుక్ లో రాసి ఉంటుంది వాళ్ళకు. సరే, వాళ్ళు పార్టిసిపేట్ చేయరాదు, వేరే విషయం. ఇక అక్కడనే పోయి మనం హనుమంతుని పెద్ద పెట్టినాం అనుకోండి, అది మరీ ఇటువంటి అన్ని మంచిగా ఉండయి. సినిమా థియేటర్లలో పోయి మొత్తం ర్యాలీలు, సినిమా థియేటర్ తర్వాత ఏంటంటే, సినిమా రిలీజ్ అయితే ఏరోప్లేన్ పెట్టి మొత్తం ఇట్లా జెండా పెట్టి తిరుగుతూ ఉంటది. డల్లస్ పెట్టి తిరుగుతూ ఉంటున్నట్టు. ఇటువంటి అన్ని శాఖలు మానేస్తే బెటరు. ఇవన్నీ వీటన్నిటితో కొద్దిగా రివర్స్ అవుతా. సో ఆ వ్యతిరేకత వాళ్ళ నుంచి వచ్చింది కదా, మనమే వాళ్ళకి ఇచ్చింది. నేనైతే అట్లే అనుకుంటా. ఊరి పేరు కూడా మార్చేయండి అంటారు, డల్లాస్ పురమనో డల్లాస్ బాద్ అని పెట్టని చెప్తారు మన వాళ్ళు. అట్లే ఉన్నది పరిస్థితి అక్కడ డల్లాస్ లో. అంటే మీకు కొన్ని కమ్యూనిటీస్ అండి, మనం మీ ఛానల్లో చెప్పినందుకు నాకు ఎన్నో హేట్ మెసేజెస్ వచ్చినాయి. కానీ 900 మంది ఉంటే, అక్కడ 900 ఇండ్లు ఉంటే, ఒక్కడు కూడా నాన్ ఇండియన్స్ ఉంటారండి. అందరూ ఓన్లీ ఇండియన్స్ ఉంటారు అక్కడ. ఇది డల్లస్ లో చెప్తాను నేను. ఇక ఆడ మొత్తం అనే క్యారెక్టర్ వేరేవాడు ఉన్నా కూడా వాడిని చేసి తరని పడేస్తారు అక్కడ. అట్లా ఇది